హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడారు. 1980కి ముందు టెక్నాలజీ లేదని, ఇప్పుడు టెక్నాలజీపై కొత్త చట్టాలు వచ్చాయన్నారు. ఢిల్లీలో 5 ఏళ్లుగా అనుభవజ్ఞులు సుప్రీంకోర్టు జడ్జి సమక్షంలో కొత్త చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు. క్రైమ్లో ముఖ్యంగా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్పై వచ్చే అధునాతన క్రైమ్స్పై కొత్త చట్టాలు ఎక్కువగా ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. కొత్త చట్టాలపై ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు వివిధ స్థాయిల్లో అవగాహన కల్పిస్తామని, ఎస్ఐ నుండి మొదలుకొని ఐపీఎస్ వరకు అన్ని స్థాయిల్లో 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు. కొత్త చట్టాలు భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ శిక్షా అధినియం తెలిపారు. नागरिक सुरक्षा संहिता सीआरपीसी प्लेस लो भारतीय न्याय संहिता बीएनएस आईपीसी प्लेस लो भारतीय न्याय संहिता ఉంటుంది. చేంజెస్ ఉంది. చేంజెస్ అంటే ఇంతకు ముందు మేము జనరల్ డిస్కషన్ క్లాస్ రూమ్ లో ఇట్లా చెప్తున్నాము, ఆ విధంగా మీకు చెప్తాము. ఇప్పటి వరకు ఇవి అంటే ఒక మర్డర్ ఉంటే ఒక సెక్షన్ మర్డర్ కి 302 లో వేరే 307 లో వేరే వేరే సెక్షన్స్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయడం జరిగింది, ఫస్ట్ ఆలోచన చేయండి ఎంత పెద్ద జడ్జ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఎవరికి ఎక్కువ పరిస్థితి ఉంది, మోస్ట్లీ మనకు 100 కేసెస్ ఉంటే 50 కేసెస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఉంటుంది. వాళ్ళకి మనము చాలా లాస్ట్ లో ఇంతవరకు పెట్టాము. ఎందుకు, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో ఇది కన్సర్న్ లేదు. సో ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ సెక్షన్ కి ముందు తీసుకురావడం జరిగింది. సో దట్ ఎప్పుడు ఇంపార్టెంట్ సెక్షన్ ముందు పెట్టడం జరిగింది. ఆ విధంగానే సెక్షన్ పరంగా అంటే ఒక పర్టికులర్ క్రైమ్ అగేన్స్ట్ ది స్టేట్ ఉంటే, క్రైమ్ అగేన్స్ట్ ది బాడీ ఉంటే అందరు క్రైమ్ కి ఒకే చోట్ల తీసుకురావడం జరిగింది. సో ఇంతకు ముందు మనకు సిఆర్పిసి ఐపీసీ మాస్టర్ చేయడానికి 10 సంవత్సరం కూడా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు లింకేజ్ ఈజీ ఉంటుంది. మీరు ఒకసారి సెక్షన్ ఓపెన్ చేసిన 1, 2, 3, 4 అన్ని ఒకేసారి క్లియర్ అయిపోతుంది. మా రిక్వెస్ట్ ఉంది, మేము కూడా ఒక బుక్లెట్ అలాగా ఇప్పుడు ఒక చిన్న 3 పేజ్కి ఇచ్చాము. బట్ అవసరం ఉంటే మీ గురించి మేము సెపరేట్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తాము. సో దట్ మీరు రాసిన, ఎందుకు మీరు ఏమి రాస్తే పబ్లిక్ అదే తెలిసిపోతుంది. సో మీకు కరెక్ట్ అవగాహన గురించి, సపోజ్ ఒక సెక్షన్ ఉంటే ఈ సెక్షన్ పాత ఈ విధంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది, కొంత విషయం ఇప్పుడు కూడా ఆలోచనలో ఉంది. ఆలోచన అంటే ఒక కొత్త ఇల్లు కట్టినా అన్ని సిస్టమ్ ఒకేసారి ఫంక్షనల్ అయిపోతుంది, అట్లా లేదు. బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ, లైట్స్, ఆ విధంగానే ఈ చట్టం మనకు వచ్చింది. కొన్ని ఎస్ఓపీస్ కూడా అన్ని స్టేట్ పోలీస్ ద్వారా వాళ్ళకి ఈ గైడెన్స్ పరంగా ఏ విధంగా ఎస్ఓపీస్ ఉండాలి, చాలా ఎస్ఓపీస్ 35 ఎస్ఓపీస్ కూడా మన స్టేట్ తెలంగాణ స్టేట్ పోలీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఎక్కడ కూడా డౌట్ ఉంటే ప్రతిరోజు మనం ఒక మీటింగ్ పెడతాము, డిస్కషన్ చేసి ఈ కేసులో ఈ సబ్జెక్ట్ ఉంది, ఒకవేళ మన కింద సిబ్బందికి డౌట్ ఉంటే మనము వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తాము. స్టేట్ లెవెల్లో కూడా ఒక హెల్ప్ లైన్ అలాగా డెవలప్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనము ఫార్వర్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి పెటిషన్స్, అంటే వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో చాలా మంచి అరేంజ్మెంట్, ఎస్పెషల్లీ తెలంగాణ పోలీస్ మొదటి నుంచి టెక్నాలజీ వాడుకోవడానికి ముందు ఉండేవాళ్ళు. మొత్తం స్టేట్ లో అన్ని స్టేట్స్ చూస్తే తెలంగాణ ఎప్పుడు కూడా టాప్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ చేంజ్ లో కూడా మనము టాప్ లో ఉండాలి. ఆ ఉద్దేశంతో ఒక 2-3 మంత్స్ నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ట్రైనింగ్, నాకు కూడా ట్రైనింగ్ అయింది. అందరూ ఐపీఎస్